ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మాటిచ్చి నెరవేర్చే దేవుడను, ఒక ప్రతిష్ఠ జనంగా నిన్ను చేస్తా. వీరు దేవుని జనాంగం అని పేరు పెడతా, వీళ్ళు నావారు అని కేక పెడతా. భూతాల మీద నా ప్రజలంతా ఓహో దేవుడే మాట్లాడుతున్నాడు, వీళ్ళంతా ఆయన జనాంగమా, వీరంతా ఆయన ప్రజలా అని ప్రజలు గుర్తించేట్టుగా నేను మీ పట్ల చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మీరు ఈ ఒక్క మాట కట్టుబడి, అంటే నా ప్రతిష్ఠ జనముగాను నా సొత్తుగాను మీరు బ్రతకడం మొదలు పెట్టండి. ఆ బ్రతుకు మీరు బ్రతికితే మీ బ్రతికినంత కాలం నేను హస్తాన్ని చాపుతా. చాలాసార్లు మనం ఆయన ప్రజగా బ్రతకపోవడం వలన దీవెనలేమి పొందలేకపోతున్నాం. ఒక్క క్షణం ఆగండి. దీవెనలేమో గుమ్మంలోకి వచ్చాయి, కానీ అందుకోలేకపోవడానికి కారణం నీవు ఆయన జనాంగంగా బ్రతకపోవడమేగా, ఆయన జనాంగంగా జీవించకపోవడమేగా. నేను ఆయన వాడను అని బ్రతికి చూడు. సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక అభివృద్ధిని నువ్వు చూడాలి అనుకున్నా, దేవుని ప్రసన్నత నీవు అనుభవించాలి అనుకుంటే, దేవుని వర్షం నీ మీద పడాలి. అది కానీ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పడితే నీ జీవితం ధన్యంగా ఉంటుంది.